మన వీడియోని కొత్తగా చూస్తున్నారా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని కూడా లైక్ చేసేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ కేక్ రెసిపీ చేసినప్పుడు చెప్పాను కదా! విప్పింగ్ క్రీమ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానని. సో, నేను విప్పింగ్ క్రీమ్ అయితే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ నేనైతే ఇక్కడ విప్పింగ్ క్రీము 50 గ్రామ్సే తీసుకున్నాను. ఎందుకంటే నాకు న్యూ ఇయర్ రోజు అసలు విప్పింగ్ క్రీమే దొరకలేదండి. చాలా అంటే చాలా సెర్చ్ చేశాను. క్రీమ్ దొరకలేదు. సో, ఇంకా బ్లింకిట్‌లో నాకు పౌడర్ ఒక్కటే అది 50 గ్రామ్సే దొరికింది. అండ్ నేను ఒక 250 గ్రామ్స్ అట్లా పెడదామని చెప్పి చూశాను గానీ, స్టాక్ అయితే లేదు. లిమిటెడ్ స్టాకే. సో, నాకు ఆ ఒక్కటి కూడా చాలా అంటే చాలా కష్టం మీద అతి కష్టం మీద దొరికింది. ఇంకా ఎవరైనా ఇక్కడ విజయవాడ సింగినగర్‌లో ఉంటే గనక అవి మార్ట్స్‌లో కూడా దొరుకుతాయి. నేను నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే నాకు ఇక్కడ మోడర్న్ మార్ట్‌లో అండ్ ఎస్ మార్ట్‌లో అయితే కనిపించాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే అక్కడ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇదైతే విప్పింగ్ క్రీమ్ ప్రాసెస్ కదా! నేనైతే ఆ పౌడర్ 50 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ దాంట్లో మనం మిల్క్‌ని వేడి చేసి కొంచెం చల్లార్చిన తర్వాత రూమ్ టెంపరేచర్‌కొచ్చిన తర్వాత కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి మనం. చల్లగా ఉండాలి. సో, వాటితో అయితే చేసుకోవాలి. ఆ పౌడర్‌లో మనం ఎంతైతే పౌడర్ తీసుకున్నామో మిల్క్ కూడా అంతే మిల్క్ తీసుకోవాలి. కాచి చల్లార్చిన మిల్క్. ఇంకా అట్లా పౌడర్ తీసుకొని 1 బై 1 స్టెప్‌లో మిల్క్ ఏసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బ్లెండర్ ఉంటే కొంచెం ఈజీగా ఉండేది. విస్కర్‌తో చాలా టైం పట్టింది. అంటే ఒక 25 మినిట్స్ పట్టింది నాకైతే క్రీమ్ చేయడానికి. మీకెవరికైనా బ్లెండర్ ఉంటే బ్లెండర్‌ని యూజ్ చేసుకోండి. విస్కర్‌తో కొంచెం టైం పడుతుంది. ఒకవేళ విస్కరు, బ్లెండర్ 2 లేకపోతే స్పూన్‌తో కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం ప్రాసెస్. ఇంకా అట్లాగా కలిపేసుకున్న తర్వాత దాన్ని మనం ఒక బౌల్‌లో కోల్డ్ వాటర్ తీసుకోవాలి. అంటే వాటర్‌లో ఐస్ క్యూబ్స్ ఏసి ఆ బౌల్ అందులో పెట్టి ఇట్లా అయితే మంచిగా విస్క్ చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా ఫాస్ట్‌గా చేయాలండి. అండ్ ఇక్కడ మనం బౌల్ తిరగేసినప్పుడు క్రీమ్ మనకి కిందకి పడకూడదు. అలాగైతేనే మనకి క్రీమ్ ప్రిపేర్ అయినట్టు అర్థమైతది. మనకి క్రీమ్ కరెక్ట్‌గా వచ్చింది అంటే మనం బౌల్‌ని ఇట్లా తిరగేసినా కూడా మనకి క్రీమ్ కిందకనేది పడకూడదనమాట. ఇంకా క్రీమ్ అయితే ఇక్కడ నాకు ప్రిపేర్ అయిపోయింది. చూసారా మీరు కూడా? గిన్నెని నేను ఇట్లాగా తిరగేసినా కూడా క్రీమ్ అయితే పడట్లేదు. సో, నాకిక్కడ పర్ఫెక్ట్ క్రీమ్ అయితే తయారైపోయింది. అండ్ మనం ఈ క్రీమ్‌ని ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాలండి. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మనం కేక్ మీద అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్